నమస్కారం తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మన అహోబిలం మిల్లెట్ కేఫ్ రెస్టారెంట్లో హేమమాలిని గారు ఉన్నారు. మనకి సరికొత్త వెరైటీ వంటకాలు విత్ మల్లెట్స్ చేసి చూపిస్తానన్నారు. సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఏం ట్రై చేస్తున్నాం మనం? ఇప్పుడు కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్స్తో మనం కరివేపాకు రైస్ చేసుకుంటున్నాం. హెల్దీ కోసం చేస్తున్నాం కాబట్టి కరివేపాకు కూడా మీకు తెలుసు కదా. అవును, హెల్దీగా హెయిర్కి మంచిది, స్కిన్కి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఫాక్స్టైల్తో చేస్తున్నాం. ఓకే, ఫాక్స్టైల్స్ అంటే కొర్రలు. ఓకే, ఇవాళ రెసిపీ వచ్చేసి కొర్రలు కరివేపాకు రైస్ అండి. ఇదైతే కరివేపాకు రైస్ అనేది మామూలుగా చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. సో కొర్రలు కరివేపాకు రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. కొర్రలు కరివేపాకు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొర్రలు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ధనియాలు, కొత్తిమీర, ఆనియన్, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, పింక్ సాల్ట్, ఆయిల్. సో స్టార్ట్ చేద్దామా మ్యామ్? స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా ఈ మిల్లెట్స్ అన్నవి 8 hours నానబెట్టుకోవాలి. అంటే మార్నింగ్ వండాలనుకుంటే నైట్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం లంచ్కి చేసుకోవాలంటే మార్నింగ్ లేచిన వెంటనే 6-7కి కొంచెం మనకి కావాల్సినవి నీళ్ళలో వేసుకుంటే ఓకే వండేసరికి సరిపోతాయి. సో మినిమం 4 to 8 hours అనేది మనం మిల్లెట్స్ని అయితే సోక్ చేసుకోవాలి. సో మినిమం 8 hours అనేది మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు పోసి సోక్ చేసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని మనం ఓకే 2-3 సార్లు చేసిన ఇది శుభ్రంగా వాష్ చేసుకుని ఒక దగ్గర మనకి 1 కప్పు కొర్రలు వేసాం కదా, 2 కప్పులు వాటర్ పడుతుంది. ఓకే, అంటే 1కి 2 కప్పులు 1:2 అన్నమాట. ఓకే, అది నానబెట్టుకుని అదే వాటర్తో మనం కుక్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి దాంట్లో సోక్ అయిన తర్వాత చూడండి వాటర్ అంతా కలర్ చేంజ్ అయ్యి దాంట్లో ఉన్నాయన్నీ ఇంకా అక్కడే ఉండి మళ్ళీ వాష్ చేసాం అనుకోండి ఆ మినరల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయని నా ఉద్దేశం. అవును మ్యామ్, జనరల్లీ అవును. నేనైతే అలానే దాంతోనే ఇది ఉందనుకోండి ఇదే గిన్నెలో వండేసుకోవచ్చు. ఒక 5 to 10 minutesలో మనకి ఉడికిపోతాయి. ఓకే, చాలా మంది అడిగేది ఏంటంటే ఈ కుక్కర్లో పెట్టుకోమంటారా లేకపోతే మళ్ళీ రైస్ కుక్కర్లో వేసుకోమంటారా అని. మనం ఏదైనా గిన్నె తీసుకోవచ్చు. ఓకే, మట్టి గిన్నెలో అయితే చాలా మంచిది. 1 month నుంచి 2 months మనం మిల్లెట్స్ వాడితే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది హెల్త్లో. మనకే తెలుస్తుంది, డాక్టర్ చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. అలా అని మిల్లెట్స్ ఒకే రకంగా తినేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి 6 hours నానబెట్టి కుక్ చేసిన కొర్రలు తీసుకొని వచ్చారు రెడీగా. ఇలా తీసుకున్నాం. అలాగే మనం ఇంగ్రీడియంట్స్లో తీసుకున్నాం కదా ఇప్పుడు. ఓకే, ఇది నానబెట్టి సోక్ చేసిన కొర్రలు రైస్ అన్నమాట. అలాగే మనం కరివేపాకు పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఓకే ఫ్రై చేసి మిక్సీ పట్టిన పొడి. కరివేపాకు కొర్రలు రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే మనం బౌల్ పెట్టేసుకున్నాము. బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం. ఇది మనకి కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అన్నమాట. గానుగా పల్లి నూనె ఇది 2 స్పూన్లు వేసుకున్నాం సరిపోతుంది. 2 స్పూన్లు. ఓకే, కొంచెం పప్పు దినుసులు. ఓకే, తాలింపు ఉంది కదా అన్ని కలిపి పెట్టుకున్నాం అవన్నీ. ఓకే, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, తాలింపు దినుసులు, అలాగే కొంచెం మిరియాలు, ఇది చీల్చి పెట్టుకున్న ఎండుమిర్చి. మిరియాలు కూడా వేసుకోవచ్చు కానీ మనం ఈ రైస్లో వాడట్లేదు. ఓకే, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ సరిపడా. ఓకే, ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి కొద్దిగా వేసుకున్నాం. ఎందుకంటే ఎండుమిర్చి అవి కూడా వేసుకున్నాం కాబట్టి. అండ్ మళ్ళీ మనకి కరివేపాకు పొడిలో కూడా మనం కొంచెం మిర్చి వేసి రోస్ట్ చేసి మిక్స్ చేసాం కాబట్టి ఎక్కువ కాకుండా కొద్దిగా. అలాగే కొంచెం పోపులో కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కొద్దిగా.
ఇది ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. అవును, మామూలుగా మనం ఉప్మా చేసుకున్నా ఏం చేసుకున్నా ఎగ్జాక్ట్లీ. అవును, సేమ్ తాలింపు అనేది మనకి ఉప్మా చేసేటప్పుడు కూడా సేమే ఉంటుంది యాక్చువల్లీ. చాలామంది ఏమనుకుంటారంటే మిల్లెట్స్లో వంటలు చాలా కష్టం, చాలా తినడానికి ఎలా ఉంటాయో ఏమో, ఎంత టైం పడుతుంది అనుకుంటే నార్మల్గా మనం కొంచెం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. అది ఒక అపోహ ఉండిపోయింది మ్యామ్ జనాల్లో. ఈవెన్ నాకు కూడా ఏంటి అని అంటే అమ్మో మిల్లెట్సా ఇప్పుడు ఏం కుక్ చేస్తాంలే అని అదొక ఇది ఉండిపోయింది జనాల్లో. నార్మల్గా మనం కుకింగ్ ఎంతసేపు పడుతుంది అంతే టైం పడుతుంది, ఎక్కువేం పట్టదు. కొంతమంది అంటారు ముందు రోజు నానబెట్టుకోవాలి, అదంతా పెద్ద ప్రాసెస్. ఏముందండి, కొంచెం వాటర్లో వేసి వదిలిపెట్టి 8 hours, అంటే ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి ఒక 4 hours సరిపోతుంది. ఓకే, ఎక్కువసేపు నానబెడితే ఏంటంటే దాంట్లోంచి కొంచెం స్మెల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, శీతాకాలం అయితే పర్లేదు. ఓకే, సో సమ్మర్లో కనుక మినిమం 4 hours అనేది మనం నానబెడితే అది కూడా డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. ఓకే, దానివల్ల కూడా మనకి టేస్ట్లో డిఫరెన్స్ ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ సరిపోతుంది. ఓకే, మనం ఎక్కువ తీసుకున్నాం, దీన్ని కొంచెం వేసుకున్నాం. ఓకే, మనం ఉడకబెట్టి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చు వేడిగా కూడా. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి మనకి ప్రాసెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది చూస్తుంటే యాక్చువల్లీ గోధుమ రవ్వ ఉప్మా లాగా ఉంది మ్యామ్ చూడడానికి కూడా అలాగే. అవును, కొంచెం రుచికి సరిపడా సాల్ట్, పింక్ సాల్ట్ తీసుకున్నాము. మన దగ్గర ఇది చాలా మంచి సాల్ట్ దొరుకుతుంది. ఓకే, అలాగే ఈ పొడి ఇదే మెయిన్. అవును, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లో కరివేపాకుతో చేసుకున్న ఈ పొడి ఎంత బాగా చేసుకుంటే మనం వేపేటప్పుడు సన్నగా వేపుకుని కొంచెం ఆరబెట్టుకుని మిక్సీ చేసుకోవాలి. ఓకే, లో ఫ్లేమ్లో. సో కరివేపాకు పొడి ఏదైతే ఉందో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని ఆరబెట్టిన తర్వాత అది మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే, లేదంటే కొంచెం మళ్ళీ ఏమంటారు మాడిపోయిన వాసనలా వస్తుంది అనమాట. మిక్సీలో కూడా వేడిగా మిక్సీ పట్టకూడదు, కొంచెం ఆరబెట్టాలి. దాన్ని ఆరబెట్టిన తర్వాత చేయాలి. ఏదైనా మనం ప్రాక్టీస్ అంటారు చూడండి, అవును, అలాగా చేయగా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక్కసారి చేసి మనం దాంట్లో చూసుకుని ఒక్కసారి టేస్ట్ రాదు. ఒక్కొక్కళ్ళు చెప్తాను చూడండి వాళ్ళ చేతి వంట చాలా బాగుంటుంది అని. అది సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమే ఉంటాయి, చేసే మనిషిని బట్టి చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఈ కరివేపాకు పొడి ఏదైతే యాడ్ చేసామో ఆ అరోమా అనేది వెంటనే వచ్చేసింది. అవును, అరోమా, ఎందుకంటే మంచిగా అన్ని రోస్ట్ చేసి పెట్టిన పౌడర్ కాబట్టి అది వేసిన వెంటనే అరోమా అనేది తెలిసిపోతుంది. కరివేపాకు వాసన చాలా బాగుంది. అవును, తినడానికి కూడా పిల్లలు కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఎవరికైనా చేయొచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు, ఈవినింగ్ తినొచ్చు. ఏదో ఒకసారి. మెయిన్ అంటే మనం లంచ్లోకి ఇస్తాం ఎక్కువ. దీంతో పాటు కొంచెం రైతా పెట్టుకోవచ్చు, లేకపోతే చట్నీ కాంబినేషన్. ఓకే, ఆపేస్తున్నాను. ఓకే, అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇది చూసారు కదా ఎంత వచ్చిందో. అవును, దీన్ని మనం ఇప్పుడు ఇందాక చూపించిన క్వాంటిటీ సేమ్ కప్పే మీరు సోక్ చేశారా? లేదు, కొంచెం ఎక్కువ వండి పెట్టాము. మనం సేమ్ కప్ అయితే మనకి ఒక రోజుకి మనకు శరీరానికి కావాల్సిన అన్ని కూడా సరిపోతుంది. ఆ కప్ అన్నా చెప్పొచ్చు, లేదంటే 100 grams మిల్లెట్స్. ఓకే, 100 grams మిల్లెట్స్ అనేది ఒక రోజుకి ఒక పర్సన్కి సరిపోతుంది. ఎక్కువ తినాలని అంటే దాంతో పాటు మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ అన్నీ తీసుకుంటాం కదా. ఇదొక్కటే తినాం కదా రోజు మొత్తానికి. ఎగ్జాక్ట్లీ, నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మ్యామ్ టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేయండి, చూడండి ఎంత బాగా ఉంటుందో. కరివేపాకు కొర్రలు రైస్తో రెడీగా ఉన్నాను నేను. మనకి దీనికి కాంబినేషన్ రైతా ఇచ్చారు అండ్ అలాగే వెజిటేబుల్స్ పచ్చడి అంట. ఇది వెజిటేబుల్ పచ్చడి కూడా నేను ఎప్పుడు తినలేదు మ్యామ్, సో ఫస్ట్ టైం తింటున్నాను. దీనికి కాంబినేషన్ ఈ రెండు కూడా ట్రై చేయొచ్చు.
అండ్ ఎవరైతే ఓపిక ఉంది ట్రై చేద్దాము అని అనుకుంటారో రెసిపీ చూసి ఎంచక్కా ఫాలో అయిపోండి, ఇంట్లో ట్రై చేసుకోండి. లేదా మాకు డైరెక్ట్గా కావాలి, ఫస్ట్ అయితే తిని టేస్ట్ చేసి ఆ తర్వాత మేము ఇంట్లో ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు ఎంచక్కా మన అహోబిలం రెస్టారెంట్కి మిల్లెట్ కేఫ్కి వచ్చేసారు అని అంటే మీకోసం రెడీగా ఉంటుంది. మన కొర్రలు కరివేపాకు రైస్ రెడీగా ఉంది. నేనైతే తిని టేస్ట్ చేసి చెప్తాను. చాలా వెయిట్ చేస్తున్నాను. కరివేపాకు పౌడర్ ఏదైతే వేసినప్పుడు అరోమా వచ్చిందని చెప్పాను కదా, దానికి నేను ఫ్లాట్. సో ఇలా చేసుకొని తింటే బాగా తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే నేను చెప్పకూడదు, తిన్న వాళ్ళు మీరు చెప్పాలి ఎలా ఉందో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. అంటే స్పైసీ కూడా, ఎందుకనంటే మనం రెడ్ చిల్లీ వేసాము అండ్ గ్రీన్ చిల్లీ వేసాము అండ్ మనం కరివేపాకు పొడిలో కూడా కొద్దిగా ఎండుమిర్చి వేసాము కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉంది మ్యామ్. కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. ఇదండి ఇవాళ మన కరివేపాకు కొర్రలు రైస్ రెసిపీ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ టైంలోనే ముందుగా అన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అని అంటే ఇది మనకి జస్ట్ 5 minutesలో మనం దీన్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఏంటి అని అంటే కొర్రలు మినిమం 4 to 6 hours నానపెట్టి దాన్ని కుక్ చేసి పెట్టుకోండి. మనకి ఈ ఐటమ్ అనేది చాలా ఈజీగా చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కిడ్స్కి కానీ లేదంటే ఇంట్లో కూడా బాక్స్కి పంపించాలి అన్నా కూడా కిడ్స్కి లేదా ఇంట్లో కూడా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా ఈజీగా చాలా త్వరగా ట్రై చేయొచ్చు. సో మర్చిపోకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ అలాగే మన అహోబిలం మిల్లెట్ కేఫ్ రెస్టారెంట్కి కూడా విజిట్ చేసి మన దగ్గర అవైలబుల్ ఉన్న అన్ని ఐటమ్స్ని కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.